రాజమండ్రి నుంచి మీ కీబోర్డ్ నేర్పాను కదండి. అవునవును బ్రదర్, బాగున్నారా? బాగున్నాను బ్రదర్. చెప్పండి బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నామండి దేవుని కృపను బట్టి. చాలా మీరు చర్చ్లో ప్లే చేస్తున్నారా? ఆర్సీఎం చర్చ్లో? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. ఏం లేదండి, మీ రివ్యూ కోసమని ఫోన్ చేశాను. యాక్చువల్లీ ఇప్పుడు ఈ కాల్ యాక్చువల్లీ లైవ్లో ఉంది. అంటే నేను మీ కీబోర్డ్ నేర్పాను కదా, అది ఎలా అంటే నాకు రివ్యూ కావాలి మీ దగ్గర నుంచి. నేను బాగా నేర్పానా, బాగా నేర్పలేదా? సో మీరు ఆల్రెడీ ఇంతకుముందు అక్కడెక్కడ నేర్చుకున్నాను. సో నేర్చుకున్నప్పటికీ కూడా మీకు అంత రాలేదు అండి, నాకు అంత నేర్పునోళ్ళు లేరు, సరిగ్గా నేర్పలేదండి. కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు బాగా నేర్పారండి, నేను అందుకని చెప్పారు కదా. ఆ విషయాలు కొద్దిగా ఏమన్నా ఒక్క నిమిషం నా గురించి చెప్పగలరండి? తప్పకుండా. ఇప్పుడే చెప్పాలా? రేపు చెప్పొస్తాను. పర్వాలేదండి, 1 minute అండి. జస్ట్ అంటే మనకేదో దాని గురించి పెద్ద వీడియో ఏం చేయట్లేదు, జస్ట్ మీరు 1 minute అనమాట, అంతే. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పాలా? చెప్పండి, పర్వాలేదు. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అండి. అంతకుముందు నేను చాలా మంది దగ్గర ట్రై చేశాను. నాకు అసలు కీబోర్డు నేర్పించే వాళ్ళు సరిగా లేక, చెప్పేవాళ్ళు సరిగా లేక నేను చాలా ఇబ్బంది పడ్డాను. చివరికి బ్రదర్ గారు యూట్యూబ్లో వీడియో చేసి పంపిస్తా ఉంటే వాటిని చూసి కొన్ని నేర్చుకోవడం జరిగింది. తర్వాత బ్రదర్ గారిని కన్సల్ట్ చేశాను. బ్రదర్ గారు నాకు నేర్పించారు. తర్వాత మా ఇంటికి కూడా ఒక 3 days దసరా లాస్ట్ అక్టోబర్లో మా ఇంటికి వచ్చారు. వాళ్ళు అప్పుడు నాకు అమూల్యమైనటువంటి సలహాలని, ఏ విధముగా కీబోర్డు పాట తీయాలి, కార్డ్స్ ఎలా వేయాలి, టైం సిగ్నేచర్, తర్వాత టెంపో ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత ఏ స్కిల్లో అంటే వాళ్ళు పాటలు పాడుతుంటే ఏ విధముగా అంటే మనము ఏ టెంపోలో, ఏ స్కేల్లో మనం పాట తీయాలి అనేది చాలా బాగా నేర్పించారు. బ్రదర్ గారికి చాలా కృతజ్ఞతలు అండి. ప్రజెంట్ చర్చ్లో వాయిస్తున్నారు కదండి విజేందర్ గారు? అవును. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి రివ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి విజేందర్ గారు.